9వ రోజు శ్రీ దుర్గదేవి అవతారం. దుర్గాదేవి అవతారము కథ. మందారం. ప్రాచీన కాలంలో రాక్షసులు దేవతలను బాధించి లోకాలన్నీ కబళించారు. ముఖ్యంగా మహిషాసురుడు అనే రాక్షసుడు చాలా శక్తివంతుడు. బ్రహ్మదేవుని నుండి స్త్రీ తప్ప మరెవరూ నిన్ను చంపలేరు అనే వరం పొందాడు. దాంతో అతనిని ఎవ్వరూ జయించలేకపోయారు. మహిషాసురుడు దేవతలపై దాడి చేసి దేవలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాంతో ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణు, శివుడు ఇలా అన్ని దేవతలు కలసి తమ తమ శక్తులను ఒకటిగా కలిపారు. ఆ శక్తుల సమాహారంగా మహాశక్తి దుర్గాదేవి అవతరించింది. శివుడి నుండి త్రిశూలం, విష్ణువుని నుండి సుదర్శన చక్రం, వాయుదేవుని నుండి విల్లు, బాణాలు, అగ్నిదేవుని నుండి శక్తి ఆయుధం, ఇంద్రుడి నుండి వజ్రాయం, వాహనంగా సింహం. ఈ సమస్తాయుధాలతో దుర్గాదేవి మహిషాసురుడిపై యుద్ధం చేసింది. 9 రోజులు ఘోరయుద్ధం సాగింది. చివరగా 10వ రోజు మహిషాసురుడిని సంహరించింది. ఆ దినమే విజయదశమి అని పిలవబడింది. దుర్గాదేవి అవతారం యొక్క సారాంశం. దుర్గమ్మ అంటే అసాధ్యాన్ని సాధ్యం చేసే శక్తి. భక్తులను కాపాడే తల్లిగా, రాక్షసులను సంహరించే శక్తిరూపిణిగా పూజించబడుతుంది. నవరాత్రి 9 రోజులు ఆమె వివిధ రూపాలను పూజిస్తారు. ఈ కథ మహిషాసుర మర్దిని అవతారం అని ప్రసిద్ధి చెందింది. దుర్గాదేవి ఇష్టమైనవి. మంత్రం, పూజా విధానం. దుర్గాదేవి ఇష్టమైనవి: పుష్పాలు, గన్నేరు, జాజి, మల్లె, బిల్లపువ్వు, మందారం. పండ్లు, నైవేద్యం, కొబ్బరి, బెల్లం, పాయసం, పులిహోర, లడ్డూ. వర్ణం, రంగు, ఎరుపు మరియు పసుపు, శక్తి, ఐశ్వర్య సూచకం. ధూప, దీపం, గుగ్గిల ధూపం, నూనె దీపం లేదా నెయ్యి దీపం. దుర్గాదేవి ఇష్టమైన మంత్రాలు. సాధారణ మంత్రం: ఓం దుం దుర్గాయై నమః. దుర్గాదేవి అష్టాక్షరి మంత్రం: ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. దుర్గాసప్తశతి ధ్యాన మంత్రం: యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. పూజా విధానం: సరళంగా ఇంట్లో చేసే విధానం. శుభ్రత: ఉదయం స్నానం చేసి పసుపు, కుంకుమతో కలశాన్ని పెట్టాలి. దేవి స్థాపన: దుర్గాదేవి చిత్రమో, విగ్రహమో పెట్టాలి. దీపం వెలిగింపు: నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి. అర్చన: పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించాలి. నైవేద్యం: పాయసం, బెల్లం వంటలు, పండ్లు సమర్పించాలి. మంత్రపఠనం: ఓం దుం దుర్గాయై నమః లేదా దుర్గాసప్తశతి శ్లోకాలు చదవాలి. పాయింట్: ఆర్తి: చివరగా హారతి చేసి కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కోరుకోవాలి. ఇలా భక్తితో పూజిస్తే దుర్గాదేవి ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయము, శాంతి ప్రసాదిస్తుందని నమ్మకం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.